శ్రావణ మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో VAలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. గురుగారు, ఇప్పుడు చంద్రగ్రహణం దగ్గరలో వస్తుంది అని చెప్పేసి విన్నాము. గ్రహాలు కూడా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. సరే, ఈ గ్రహణం అప్పుడు ఏ ఏ రాశుల వాళ్ళకి బాగుంది బాగలేదు అని మనం తెలుసుకోవాలి. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఈ గ్రహణము పర్వకాలం అని బాగా గుర్తించండి. మా శ్రీచక్ర పీఠంలో ఈ గ్రహణ సమయంలో యాగాలు జరుగుతాయి. ఏ ఏ రాశుల వాళ్ళకి అనర్థమో వాళ్ళు కూడా వచ్చి పూజ చేయించుకోవచ్చు. ఏ రాశుల వాళ్ళకి లాభమో వాళ్ళు కూడా వచ్చి పూజ చేయించుకోవచ్చు. నార్మల్ రాశుల వారు పూజ చేయించుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు. కాబట్టి 8 రాశులకు మాత్రం తప్పకుండా యాగం చేయించుకుంటే మంచిది. అందులోపల ఇప్పుడు మొదటి రాశి ఏమిటి? ఏ రాశిలో ఈ యొక్క చంద్రగ్రహణం సంభవిస్తుంది? ఏ నక్షత్రంలో అంటే శతభిష నక్షత్రం యొక్క 4వ పాదము నుంచి ప్రారంభమయ్యి పూర్వభాద్రపద నక్షత్రం యొక్క 1, 2వ పాదం లోపల ఈ గ్రహణం సంభవిస్తుంది. కాబట్టి ఈ గ్రహణము పూర్తిగా కుంభరాశిలోనే సంభవిస్తుంది. కుంభరాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది కాబట్టి శతభిష నక్షత్రము, ధనిష్ఠా నక్షత్రం యొక్క 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం యొక్క 4వ పాదము, పూర్వభాద్రపదం యొక్క 3 పాదాలు. సో వీళ్ళందరికీ కూడా గ్రహణ వేద గ్యారంటీగా ఉంటుంది. మీరెవరు కూడా గ్రహణం కళ్ళతోటి నేరుగా డైరెక్ట్ గా చూడకండి. ఒకళ్ళు మీరు చూడాలంటే నీళ్లలో చూడొచ్చు, గ్రహణం చూడకుండా ఉంటే మంచిది. కుంభరాశి వారికి ఈ గ్రహణము కీడు. వీళ్ళకి జన్మస్థానములో గ్రహణం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే మనోవైకల్యం చెందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ మనస్సు ఏదో ఒకటి భర్తని అనుమానించడము, భార్యను అనుమానించడము, పిల్లల్ని అనుమానించడము, లేకపోతే ఎవరో ఒకరితోటి గొడవ పెట్టుకోవడము, సో కొంచెం అభద్రతా భావం ఏర్పడము, మనోవైకల్యం ఏర్పడుతుంది. మన మనస్సు ఎలా ఉంటే మన యొక్క ఆలోచన అట్లా ఉంటుంది, దాని ఎలా ఉంటే మన యాక్టివిటీస్ అలా ఉంటాయి. మనస్సే బాగా లేదనుకోండి, మన యాక్టివిటీస్ అన్ని కూడా నెగిటివ్ గానే ఉంటాయి. కాబట్టి మనోవైకల్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయి. సో ఆరోగ్య సమస్యల పట్ల కూడా కుంభరాశి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు గ్రహణ సమయంలో చంద్రామృత సిద్ధి తంత్రం చేస్తున్నారు. ఈ యాగం చేయించుకుంటే వాళ్ళకి మంచిది. ఈసారి ప్రత్యేకంగా ఈ చంద్రగ్రహణంకి ప్రత్యేకమైన ఒక శివలింగం ఇవ్వడం జరుగుతుంది. అందరికి ఇస్తున్నాం, మునుపు ఎప్పుడు ఇవ్వలేదు, కానీ ఈసారి మాత్రం అందరికి చంద్ర అమృత శివలింగం ఇస్తున్నాం. ఇది చాలా రేర్ స్టోన్, అది చాలా పవర్ఫుల్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. సో అది ఏంది అనేది మీరు అక్కడ గ్రహణం పూజకు వస్తేనే మీకు కనబడుతుంది. మేము ఎవరికి చూపించాం అది. ఎందుకోసం అంటే అది చూపిస్తేసి అందరు కూడా డూప్లికేట్ చేసుకుంటున్నారు కావాలని చెప్పి. అంటే మేమేదో చాలా కష్టపడి వేరే కంట్రీ నుంచి తెప్పించి మేము చేస్తున్నాము, ఏం చేసిందని చాలా మంది డూప్ చేస్తున్నారు. సో అసలు చంద్రామృత శివలింగం అంటే ఏంది అనేది అసలు చూస్తే తప్ప ఎవరికి తెలియదు. కాబట్టి దాని ప్రత్యేకమైన శివలింగంగా దాచిపెట్టాం. కానీ దాని ప్రత్యేకత ఏంటంటే, ఒకటి, ఆ శివలింగాన్ని మనము సూర్యుడి వెలుగులో పెట్టి గనక చూస్తే అందులోపల సప్తవర్ణాలు కనిపిస్తాయి. క్రిస్టల్ లాగా ఉంటుంది, ఇంద్రధనస్సు కనిపిస్తుంది. క్రిస్టల్ అంటే మనకి సూర్యుడి వెలుగు అట్లాగే ఉంటుంది, పెద్దగా సప్తవర్ణాలు ఏం కనబడవు. కానీ ఇందులోపల ఏంటంటే ఇంద్రధనస్సు దాంట్లో కనిపిస్తుంది, అపియర్ అవుతుంది. సో చంద్రామృత శివలింగం చాలా ఎనర్జీ కలిగి. అయితే దీని ఒరిజినాలిటీ తెలుసుకోవాలంటే ఆ 7 రంగులు కనిపిస్తే మనకి ఇది ఒరిజినల్ తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, మీరు పాలల్లో కనుక ఇది వేసి పెడితే 24 గంటల వరకు పాలు పగిలిపోవు. సో పాలల్లో వేసి పెడితే పాలు పగలవు. మోస్ట్లీ 48 అవర్స్ అయితే పలుగు, కానీ అయితే 24 గంటలు చెప్తాను నేను. అందుకోసం అంటే మేము టెస్ట్ కూడా చేసి చూసాము. అండ్ ఎనర్జీస్ కూడా పెరుగుతాయి. ఎక్కడైతే నీళ్ళలో వేసినా పాలలో వేసినా ఎనర్జీస్ పెరుగుతాయి. సో అది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. చంద్ర అమృత శివలింగం అని ఎందుకు అన్నాము అంటే, దానికి అభిషేకం చేసిన నీళ్లు గాని పాలు గాని తాగితే శరీరంలో ఉన్న రుగ్మతలు క్రమేపీ దూరం అవుతాయి. ఇంకోటి ఏంటంటే, నెగిటివ్ ఏదైతే ఉందో అది పోతుంది అన్నమాట శరీరంలో. దానికి చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. చంద్రామృత శివలింగము ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకొని పూజ చేయాలి. ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకొని ఓం నమ శివ అని చెప్పేసి అని సూర్యుడి ముందు కూర్చొని నారాయణ మంత్రం గాని, శ్రీమాతృ మంత్రం గాని, ఏదైనా మంత్రాన్ని ఒక 108 టైమ్స్ జపం చేసుకుంటే ప్రతిరోజు మంచి ఎనర్జీస్ వస్తాయి. అండ్ ఇది గనక సిద్ధి అయ్యింది అనుకోండి, లక్కీగా ఎవరికన్నా సిద్ధి అయ్యింది భక్తితోటి, వాళ్ళకి భవిష్యత్తు కూడా వాళ్ళకి కళ్ళకు కనిపిస్తుంది. అది బాగుంటుంది చంద్రామృత సిద్ధి తంత్రం. సో మేము అదే తంత్రము యాగాన్ని మేము చేయిస్తున్నాం. ఆ యాగము కుంభరాశి వాళ్ళు తప్పకుండా చేయించుకోవాలి. వాళ్ళు ఈ శివలింగాన్ని ప్రసాదంగా స్వీకరించాలి.